బయట పర్లేదు లెక్క పెట్టు. 6 వచ్చాయి. దీంట్లో చూడు 6 వచ్చిందా? అంటే ఈచ్ వన్ గెట్ 6. మనం ఎంతవరకు దీన్ని ఎట్లా డివిజన్ ఎట్లా చూపించినాం, దాన్ని ఈ విధంగా కూడా చూపించవచ్చు. సైలెన్స్. 18 గులాబ్ జాముల్ని 3 మెంబర్స్ పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయమ్మా? 6 ఇక్కడ రాసుకోవాలి. అదో 18 గులాబ్ జాముల్ని 3 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గెట్ 6. మరి 18 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 3 కప్పులు కౌంట్ చేయండి. దీంట్లో ఎన్ని చెప్పండి? 6. ఈ కప్పులో 6 + 6 12. 12 + 6 18. ఆ 18 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు వాడాం? ముందు చేయలేడు గులాబ్ జాములు. ఆ 18 తీసావా? 18 ఏం చేశాడు? సబ్ట్రాక్షన్ చేశాడు కాబట్టి మైనస్ వాడు. 18 ఆ చైర్లోని సబ్ట్రాక్ట్ చేస్తే ఇంక 8 ఎక్కడ? అందుకే 0 వచ్చింది. అంటే డివిజన్ని ఎంతవరకు ఈ విధంగా రాచ్చు మనం, ఇక్కడి నుంచి ఇట్లా కూడా రాయొచ్చు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు పరిచయం చేస్తా. టర్మ్స్. ద టర్మ్స్ ఇన్ ద డివిజన్ ఫార్మ్ ఈస్ 18ని ఒక పేరు ఉంది, దాని పేరు డివిడెండ్. చెప్పండి. 3ని డివైజర్ అంటాం. ఏమంటాం? 6కి ఒక పేరు ఉంది, దాని పేరు కోషెంట్. 0కి రిమైండర్. చెప్పండి. డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్ని వస్తువులైతే పంచుతామో దాన్ని డివిడెండ్ అంటాం. ఎంతమందికి పంచుతామో దాన్ని డివైజర్ అంటాం. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయో దాన్ని కోషెంట్ అంటాం. పంచుకొనగా ఇంకెన్ని మిగిలాయా, మిగిలిన దాన్ని రిమైండర్ అంటాం. అర్థమైందా? టర్మ్స్ ఎన్ని మిగిలాయి? బాక్స్లో రాసుకో. ఈచ్ వన్ గెట్ 2. 4th ప్రాబ్లం. డివిడెండ్ ఎంత? మార్కులు వస్తానేమో. ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఈచ్ వన్ గెట్ 4 9 ఎంత? మైనస్ ఎందుకు వాడావు? అన్నీ పనిచేస్తావు కాబట్టి. ఈచ్ వన్ గెట్ 9. లాస్ట్ ప్రాబ్లం చదవమ్మా. ప్రాబ్లం చదవాలి. డివిడెండ్ ఫస్ట్ రాసుకున్నావు, తర్వాత డివైజర్ రాసుకోవాలి. అంటే ఎంతమంది పంచుతావు? 9కి. ఈచ్ వన్ గెట్ 4 3 ఎంత? 4 3 12. ఎందుకు అంతసేపు ఆలోచన చేస్తావు? 12 యాపిల్స్ 12 కూడా పంచుతావు. ఈచ్ వన్ గెట్ ఒకరికి ఎన్ని వచ్చాయి? 3. అది అక్కడ రాసుకోవాలి, కోషెంట్లో రాసుకోవాలి. గుడ్.